మకర రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో అంతంతపు మాత్రపు ఫలితాలే ఏర్పడతాయి. స్వయంకృత అపరాధాలు చోటు చేసుకోవటము, ఇతర ఎన్నో రకాల సమస్యలతో సతమతమయ్యే విధంగా పరిస్థితులు ఉన్నాయి. ఎంతగానో శ్రమించినప్పటికీ ఫలితాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటాయి. ఈర్ష, ద్వేష, అసూయలతో విసిగి వేసారిపోతారు. మన పని మనం చేసుకుంటున్నాము, మన కష్టం మనం పడుతున్నాము, అయినా ఈ ఏడుపులు ఏంటో మనకు అర్థం కావట్లేదు. మన పరిస్థితి చూస్తే అంతంత మాత్రంగా ఉంది. పోనీ ఇక్కడ బతకలేకపోతున్నాము, వేరే ఊరు పారిపోదామన్నా ఆ అవకాశమే లేదు. మనకు పెట్టుబడులు ఇచ్చేవాళ్ళు కానీ, రుణాలు ఇచ్చేవారు కానీ అందరూ అయిపోయారు. ఈ రకమైనటువంటి చిక్కు సమస్యల్లో ఉన్నానే అని భావోద్వేగాలకు గురవుతారు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఉన్న లొకేషన్ నుంచి వేరొక లొకేషన్లోకి మారటం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. స్థాన చలనం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాలలో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉండాలో ఇంటికి రావాలో తెలియనటువంటి సంకోచ స్థితి ఏర్పడుతుంది. కొన్ని పరిస్థితులు చూస్తే పూర్తిగా చేయిదాటి ఉన్నాయి. రిస్క్ తీసుకుంటున్నామని తెలిసినప్పటికీ మనం దేన్ని పణంగా పెడుతున్నామో తెలియనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎవరైనా తిరిగి ఇంటికి రమ్మనమని చెప్తే అదొక పెద్ద నేరం అవుతుంది. వాళ్ళని మీరు తిట్టుకుంటారు. మమ్మల్ని ఎంకరేజ్ చేయట్లేదు, మమ్మల్ని ప్రోత్సహించట్లేదు, ఏం పని చేయొద్దంటారా, అక్కడికి వచ్చి గిన్నెలు కడగమంటారా, ఈ రకమైనటువంటి ప్రాక్టికల్ మాటలు, పిచ్చి పిచ్చి మాటలు చాలామంది ఇళ్లలో ప్రయత్నాలు చేస్తున్నారమ్మా. పెద్దల మీద ప్రయోగాలు చేస్తున్నారు. ఏదైనా చెప్పడానికి కానీ లేదా సలహా ఇవ్వటానికి కూడా పెద్దవాళ్ళు వణికిపోతున్నారు. ఈ రకమైనటువంటి మనకు పనికి రావు. సుస్పష్టంగా మన పరిస్థితి ఏంటో మనకు కనిపిస్తోంది. మనమన్నా గట్టి నిర్ణయం తీసుకోవాలి. అధమపక్షం మన పెద్దవాళ్ళన్నా మంచి నిర్ణయం తీసుకోవాలి. లేదా మా బోటి వాళ్ళు ఇచ్చే సలహాలన్నా మీరు వినాలి. ఏదో ఒకటి వినకపోతే పూర్తిగా చేయి కాలిపోయి రోడ్డు మీద పడ్డ తర్వాత ఎవరినో సహాయం అడిగితే ఎవరైనా ఏం చేయగలుగుతారు? ఇవన్నీ గ్రహించి మెలగండి. నేను డిస్కరేజ్ చేయట్లేదు. పరిస్థితులు మీకు కాస్త ఇబ్బందిగా ఉంటే మాత్రం తస్మాత్ జాగ్రత్త. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో అంతంతపు మాత్రం పురోగతిని సాధించగలుగుతారు. మీ శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవడం కోసం చేసే ప్రయత్నాలు కలిసొస్తాయి. మీ మీద ఉన్నటువంటి బరువు బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలుగుతారు. చేస్తున్నటువంటి ప్రయత్నాలలో ఎన్నో రకాల ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటన్నింటినీ అధిగమించి ముందడుగు వేయగలుగుతారు. కొద్దిపాటి అవసరం నిమిత్తం కొత్త రుణాలను చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మన వ్యక్తిగత పురోగతి రీత్యా, మన వ్యాపార పురోగతి రీత్యా మాత్రమే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను కదా అన్న ధైర్యాన్ని, స్ఫూర్తిని కలిగి ఉంటారు. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ విష్ణు సహస్రనామాలను పఠించండి. అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు చదవండి లేదా వినండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణితో, దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి.